పాలకోటై నేరస్తుడని నిరూపించగలిగితేనే ఈ కేసులోంచి మా అబ్బాయి బయటపడతాడు. కానీ ఉన్న ఒక్కాధారం ఎస్ఐ నీరుగా వచ్చేసాడే. నేనేం చేయను సార్, అక్కడ శవం కనిపించకపోతే. ఏ శవం? మర్డర్ జరిగిన స్పాట్ నుంచి రాత్రికి రాత్రే మా డాడీ ఈ ఎస్ఐ చేత ఆ శవాన్ని బాలకోట ఇంట్లో పడేయించాడు. పొద్దున్నే 4 పోలీసుని తీసుకెళ్లి ఆ శవం కనిపించలేదని తిరిగి వచ్చాడు. తీసుకెళ్లాల్సింది పోలీసులను కాదు కృష్ణారావు, పోలీసు కుక్కల్ని. ఇక్కడ చదివించండి. ఏమిటి పని? మీ అందరి కళ్ళ ముందు నేను తిరుగుతుంటే సంఖ్యలతో నడిచి వెళ్తున్న నాన్న, ఉరికమ్మ ఎక్కుతున్న నాన్న గుర్తుకొస్తున్నాడు. ఈ కుటుంబానికి దిక్కు లేకుండా చేశాను.